నమస్తే అమ్మా. నమస్తే. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది. ఎందుకు జగన్ గారు రావాలనుకుంటున్నారు? అన్ని అవకాశాలు బాగున్నాయి మా వారికి. అంటే ఏమైనా లబ్ధి పొందారా జగన్ పాలనలో మీరు? పొందాము. ఏమేమి తీసుకున్నారు? పెన్షన్ ఇచ్చారు అనుకున్న వారికి. తర్వాత స్కూల్ పిల్లలకి బాగానే పొందుతున్నాయి. తర్వాత 18,000 వయసు కానీ సన్నారు అవి ఇచ్చారు. అదే అంటే చూస్తుంటే ఎక్కువ ఆయన ఏం మంచి చేయాలని నెగిటివిటీ ఉంది కదా, మరి దాని గురించి ఏమంటారు? మరి ఇప్పుడు అనుకున్న వారికి ఇంకా ఏమనుకున్నారా ఏదనేది తెలియదు వాళ్ళ గురించి. ఇంక మీద ఇంకా ఏం మంచిగా చేస్తారా ఏటనేది ముందుగా తెలుస్తుంది. మరి పథకాలు అందరికి వస్తున్నాయి అంటారా? పథకాలు అయితే అందరికి ఇచ్చారు. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి వస్తున్నాయి అనేసి అంటున్నారు కదా. ఏమో మరి ఆ సంగతి నాకు తెలియదు. మా వరకు అయితే మాకు కరెక్ట్గా ఉంది. ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు పెంచారు కదా, అదేలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ కార్డు అంటే అది పర్వాలేదు. ఆరోగ్యం తీసుకోవచ్చు తీసుకుంటాను. మంచిగా ఇస్తాం. టీడీపీకి ఏమన్నా ఛాన్స్ ఉందా మరి నెక్స్ట్ వచ్చి రానికి? ఏమమ్మా తెలియదు నాకైతే, అది అంతవరకు తెలియదు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము జగన్మోహన్ రెడ్డికి. ఓకే. రోడ్లు డెవలప్మెంట్ అవన్నీ ఎలా ఉన్నాయంటారు? రోడ్లు డెవలప్మెంట్ అంటే రోడ్లు కాంట్రాక్ట్ విషయం అయితే నాకు అంతవరకు తెలియదు. ఎవరికి ఇవ్వాలా చెయ్యాలా అనేసి అంటే ఇచ్చాడు బాగా. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలలో మీకు ఏది బాగా నచ్చింది? అనుకున్న వరకు బాగా చేశాడు. అది అందరికి ఇచ్చాడు. పెన్షన్ కూడా 3,000 పెంచింది ఈ నెల నుంచి, పడ్డదా మరి? ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది మరి? బాగా అనిపిస్తుంది. పెన్షన్ మా ఆయనకి వస్తుంది. 18,000 వయసుకి ఇచ్చాడు నాకు అంతే. 60 లోపు, 18 నుంచి 60 లోపు. మీ పిల్లలకి చదువు అన్నీ బాగానే ఉన్నాయి? పిల్లల చదువు అంటే చిన్నపిల్లలు కారు, పెద్దోళ్ళు. పాపకు పెళ్ళి అయిపోయింది, బాబు పెద్దోళ్ళు. అంటే జగన్ గారు ఎక్కువ స్కూళ్ళ మీద ఫోకస్ చేశాడు కదా, ఎలా అనిపిస్తుంది? పిల్లలు వేసేమంటే మరి నాకు అంతగా పెద్దగా అనుభవం లేదు. ఎందుకంటే చాలా బాగా చేశారని స్కూల్ అంటే బాగా చేశారు. పిల్లలు అంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు. మరి హాస్పిటల్స్ కూడా చాలా బాగా చేశాడు అని బాగా చేశారు. నాకు బాగా అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కూడా జగనే రావాలా? నెక్స్ట్ జగనే రావాలనుకుంటాను. మీరు ఎవరికి వేస్తారు ఓటు? మేము జగన్గా. జగన్ మళ్ళీ వచ్చిందంటే ఎలాంటి మార్పులు రావచ్చు ఇంకా ఏపీలో? మంచిగా ఇస్తాడనేసి నా కోరిక. ఇప్పుడు దానికంటే మంచిగా చేస్తాడా? మరి ఒక ముక్కలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం? సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకని జగన్ గారే అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చేసే పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డే వస్తాడు. ఇది 100% రాసి పెట్టుకోండి. ఎందుకని? ఎందుకనంటే ఆయన చేసిన పథకాలు ఆరోగ్యశ్రీ, మళ్ళీ విద్యా దీవెన, అన్ని పిల్లల చదువుల్లో అన్నిటిలోనూ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో పిల్లలు ఎలా అయితే ఇంగ్లీష్ చెప్తారో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా సేమ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో అందరూ ప్రతి ఒక్క పిల్లోడు మా జగన్ మావయ్య జగన్ అన్న అనేసే అంటున్నారు అందరూ. ట్యాబ్స్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళకి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఫోన్ కొనుక్కోవాలంటేనే ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నారు. అలాంటి ట్యాబ్లు కొనిచ్చారంటే చాలా గ్రేట్. సో పిల్లలందరూ డిజిటల్ మీడియాలో చదువుకుంటున్నారు. డిజిటల్ స్క్రీన్ పైన క్లాసెస్ చెప్తున్నారు. అవును, డిజిటల్ సీన్స్ మీద క్లాసెస్ చెప్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేమైతే. ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు పెంచారు కదా, 25 లక్షలకు వచ్చింది 20 లక్షలు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే పేదవాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే ఈరోజు హాస్పిటల్కి బోల్డ్ అన్ని డబ్బులు కట్టవలసి వస్తుంది. సో అలా కట్టుకోకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. చాలామందికి కట్టక్కర్లేకోకుండా కూడా ఫ్రీగా ఆరోగ్యం చేస్తున్నారు. సో ఇందులో అన్నింటిలో సక్సెస్ అయ్యారని జగన్మోహన్ రెడ్డి. ఏదో ప్రతిపక్ష నాయకులు ఏదో తెలియని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, కానీ నిజంగా మా గుండెల మీద చేసుకుని జగన్ అన్న మంచిగా చేయలేదని అసలు ఎవరినైనా చెప్పమానండి. ఫ్రీ పథకాలు ఇస్తున్నాడు, సోమరిపోతులు చేస్తున్నాడు. అవి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏమిచ్చాడండి? ఆయన 75 రూపాయలు ఇచ్చి ఇవ్వడు పింఛనీ డబ్బులు చాలామందికి. వాళ్ళ గంటల లైన్లో నుంచోబెట్టివాడు. సో ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు. సో అన్నిటిలో ఇప్పుడు జగన్ అన్నే కదా మంచి చేసింది అందరికంటే. మరి ఈ మంత్ నుంచి 3,000 పెంచారు, ఎలా అనిపిస్తుంది? 3,000 ఇస్తున్నారు కదా.
3,000 చెప్పాడు కదా, నేను దిగి లోపడిగా 3,000 పెంచే తీరుతాను అనేసి మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. అది మా జగన్ అన్న అంటే. సో జగన్ గారు మెడికల్ కాలేజెస్ కూడా కొన్ని పెంచారు అంటే ఓపెన్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఎందుకంటే మన మన ఆంధ్రాలో కూడా చాలామంది డాక్టర్లు అవ్వాలి, చదువుకోవాలి. సో పేద పిల్లలు కూడా చదువుకోవాలి. మనము ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా తింటా. మాకైతే ఆంధ్రాలో ఉచిత బియ్యం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, మీరు చదువుకోండి, నేను చదువు ఇస్తాను, ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను, మళ్ళీ పొట్ట గురించి కూడా ఆలోచిస్తానని చెప్పాడు. అట్లాగనే 3 ఖచ్చితంగా చేస్తున్నాడు ఆయన. అండ్ ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్, నా దృష్టిలో అయితే సూపర్. 100కి ఎన్ని మార్కులు ఇస్తారేంటి జగన్ గారి పాలనకి? 100కి 100 మార్క్స్ ఇస్తానండి నేనైతే. ఒక ముక్కలో 2024లో నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. హలో, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని జగన్ గారు ఆయన చేసిన పనులు, అభివృద్ధి పనులు అలా ఉన్నాయి. మంచి పనులు చేసింది కాబట్టి మళ్ళీ జనాలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఆయన సీఎం అవుతారు. అంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎవరికి అందట్లేదు అనేసి అంటున్నారు కదా. మళ్ళీ చాలా వరకు అందరికీ అందుతూనే ఉన్నాయి. అలాంటిది ఏం లేదు, అందరికి అందుతున్నాయి. ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అనేసి అంటున్నారు. అలాంటిది ఏం లేదు, అందరికీ అందుతూనే ఉన్నాయి. బాగానే ఉంది, అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుస్తారు. అంటే ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు పెంచారు కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? అది నెంబర్ 1 పథకం. ఆరోగ్యశ్రీ కార్డు ఎప్పటి నుంచో ఉంది. అది చాలా వరకు ఆరోగ్యశ్రీ కార్డు పెంచడం చాలా వరకు మంచి పని. ఎందుకంటే పేదవాళ్ళు, మధ్యతరగతులు చూపించుకోవడానికి వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. చాలామందికి చాలా వరకు యూజ్ అవుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు అనేది నెంబర్ 1. ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్టారు. 20 లక్షలు అనేది ఏ రాష్ట్రంలో లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏకైక రాష్ట్రంగా ఉంది ఆరోగ్యశ్రీ కార్డు. ఈ పెట్టిన పథకాలు కూడా ఏ రాష్ట్రంలో లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ పెట్టారు. ఏ రాష్ట్రంలో నేను ఏకైక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్. ఓకే అండి. సో జగన్ గారి పాలనలో మీకు బెస్ట్ పథకం అంటే ఏది చెప్తారు? బెస్ట్ పథకం అంటే ఈ ఆరోగ్యశ్రీ ఒకటి, తర్వాత అమ్మ ఒడి, అమ్మ చేయుత, ఇవన్నీ బెస్ట్ అండి. అంటే 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళకి బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అది? అది చాలా బాగుందండి. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనిది మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ఇస్తున్నానికి చాలా ఆనందంగా ఉంది. అంటే ఒక ప్రైవేట్ కాలేజ్లో అంటే స్కూల్స్లలో చెప్పినట్లు డిజిటల్ స్క్రీన్ల పైన క్లాసెస్ ఎలా అనిపిస్తుంది? అవి కూడా బాగున్నాయండి. ఎక్కడా లేని విధంగా మన జగనన్న అనేది కొత్తగా ఆలోచించి అన్నీ పెట్టి మంచిగా అందరికీ, ప్రతి ఒక్క పేదవాడికి మొత్తం అందరూ మధ్యతరగతులు అందరూ మంచిగా ఉండేలా, అందరికీ సాయం చేసేలా ఉంది. కొన్ని మెడికల్ కాలేజెస్ కూడా పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? అది కూడా చాలా బాగుందండి. అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్క కుటుంబంలో నేను కొడుకుగా ఉన్నానని చూసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంటే కొంచెం అంటే ఐటీ పరంగా ఏం డెవలప్మెంట్ చేయలేకపోయారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఐటీ అంటే కొంచెం తక్కువే అండి. ఐటీ డెవలప్మెంట్ అనేది లేదు. మిగతా డెవలప్మెంట్ అయితే ఉంది, కొంచెం ఐటీ లేదు. సో పెన్షన్ కూడా 3,000 చేశారు ఈ మంత్ నుంచి, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉందండి పెన్షన్ అవి పెంచడం కూడా. అండ్ ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్గా జగన్ గారి పాలన నెంబర్ 1 ఉందండి, సూపర్ ఉంది. మన ఏపీలో 2024లో నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.